నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శారదాం భోజవదనావదనాం భుజే సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిక్రియాత్. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో మార్చి నెలలో అమావాస్య సమయంలో మనకి ఏర్పడబోయే షష్ఠగ్రహ కూటమి, కొంత సమయం పాటు షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది. అది ఏర్పడేది కూడా సంవత్సరాది సమయంలోనే ఏర్పడుతూ ఉన్నది. దాని వలన ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితం ఉండవచ్చు అనేది సూచనాప్రాయంగా ప్రధానంగా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు జ్యోతిష్యం లేదా ఇప్పుడు మనం చూస్తున్న ఈ షష్ఠగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా మనం పనిచేస్తుంది అన్నప్పుడు ఇది గోచారము అనే పదం వాడడం జరుగుతుంది. ప్రతి మనిషికి తన జాతక చక్రంలో లగ్నం నుంచి జాతకాన్ని చూస్తారు, అది లగ్న చక్రం. అలా కాకుండా మనిషి యొక్కటువంటి రాశి నుంచి స్థానాలని గణించి చెప్పబడేది ఒక రకంగా గోచార చక్రం. అంటే ఆయన రాశి నుంచి ఈ సమయంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, తద్వారా ఈయన ఏ ఫలితాలు పొందవచ్చు అనేది చెప్పడం అనేది ప్రధానంగా జరుగుతుంది. గోచార వశాత్తు చెప్పేది జరుగుతుంది, కానీ కొన్నిసార్లు వాళ్ళ లగ్న చక్రంలో గనక గోచారంలో అశుభ ఫలితాలు ఇచ్చేట్టుగా గ్రహం ఉన్నా, వీళ్ళ లగ్న చక్రంలో శుభం ఇచ్చేవాడిగా గ్రహం ఉన్నట్లయితే గనక ఆ ఫలితంలో కొద్దిగా మార్పులు కూడా ఉండవచ్చు. కానీ జ్యోతిష్యం అంటే ఏంటి అర్థం? జ్యోతి అంటే దీపం. దీపం ఎవడికి అవసరం? ఎవడైతే చీకట్లో ఉంటాడో వాడికి దీపం అవసరం. పూర్తి వెలుతురులో ఉన్నవాడికి దీపంతో ప్రయోజనం లేదు, అది ఉన్నా లేకపోయినా ఉపయోగం లేదు. అలా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో లేదా కొన్ని దుష్ఫలితాలను చూస్తూ ఉన్నారు, అగమ్య గోచరమైంది స్థితి, అంటే ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి అర్థం కావట్లేదు. ఒక మనిషి చీకట్లో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడంటే ఎటెళ్ళాలి, ఏంటి స్థితి, దారి ఏంటి, ఏమి తెలియని దిక్కుచోతిన స్థితిలో ఉంటాం కదా. అలా జీవితంలో కూడా అంధకారం ఏర్పడ్డది అన్న సమయంలో ఆ చీకట్లో ఒక చిన్న దీపం ఉన్నట్టయితే గనక ఆ చిన్న దీపం మీకు ఇంటి వరకు వెళ్ళే దారిని పూర్తిగా చూపించకపోవచ్చు, అలా అని అక్కడే ఉండడానికి కూడా అదైతే మీకు ఇబ్బంది పెట్టదు కదా. ఒక చిన్న దీపం ఉన్నా ముందుకు సాగడానికి దారిని స్థలాన్ని చూపిస్తుంది. అలా అగమ్య గోచరంగా మన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి జ్యోతిష్యం అనేది ఏర్పడుతుంది. చీకటిలో ఉన్నవాడి చేతిలో దీపం లాంటిదే మన పరిస్థితులు, ఇబ్బందులు, చీకట్లు కమ్ముకున్నప్పుడు తొలగించడానికి వాడే జ్యోతిష్యం. కాబట్టి ఈ గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది మనం చూసినప్పుడు ముందు అసలు ఈ షష్ఠగ్రహ కూటమి ఎక్కడ జరుగుతుందనేది చూసుకోవాలి. ఈ షష్ఠగ్రహ కూటమి ఏర్పడేది ఆ సమయం మొత్తం కూడా మీనంలో ఏర్పడుతున్నది. అందులో కూడా సూర్యుడు అనేవాడు ఆత్మకారకుడు అని చెప్పబడుతుంది జ్యోతిష్యంలో. అలాగే శాస్త్ర ప్రకారం కూడా నవగ్రహాలకి రాజు వంటి వాడు సూర్యుడు, మొట్టమొదటి గ్రహం. ఆ సూర్యుడితో పాటే చంద్రుడు కూడా అదే సమయంలో కలుస్తున్నాడు, అదే స్థానంలో. చంద్రుడు మనఃకారకుడు. అలాగే బుధుడు మనిషి యొక్కటువంటి బుద్ధిని, ఆలోచన శైలిని, వ్యాపారాన్ని ఇత్యాదుల్ని సూచించేవాడైన బుధుడు. శుక్రుడు భోగకారకుడు. మగవాడికైతే వివాహానికి కూడా కొన్ని సమయాల్లో వివాహకారకుడుగా కూడా శుక్రుడు పనిచేస్తూ ఉంటాడు. అటువంటి శుక్రుడు. అలాగే మనందరికీ ఎక్కువగా నోట్లో నాణ్య గ్రహం ఏదిరా అంటే శని. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బందులు ఉన్నాయన్నా ఎవరి మీద తోయాలరా అంటే శని మీదే తోసేయాలి. మనం మానసికంగా స్థిరపరుచుకొని ఉన్నాం ఆ గ్రహం అట్లాంటిది కాకపోయినా. ఎలారా అంటే ఒకడెవడన్నా వచ్చి వాడు మనల్ని ఇబ్బంది పెట్టాడంటే వీడు శనిలా దాపరించాడరా అంటాం. శని నిజంగా మనల్ని ఇబ్బంది పెట్టేవాడా అంటే
శని పని ఏంటి? మనం చేసుకున్న దుష్కర్మల యొక్కటువంటి ఫలితాన్ని మనకు అందచేయడమే శనేశ్వరుడి పని. జాతకంలో ఏ గ్రహాలైనా కానీ సరే మనకి దుష్ఫలితాలు ఇస్తున్నాయంటే ఈ శనేశ్వరుడు రాబట్టే నా స్థితి ఇట్లా ఉంది, అదే శని లేకపోతే కనుక నేను ఇంకో స్థాయిలో ఉండేవాడిని. ఈ మాటలు నిజానికి కొంచెం హాస్యాస్పదంగా ఉంటాయి. కారణం ఏంటంటే శని ఆ స్థానంలో మన జాతకంలో వచ్చి ఉన్నాడు అంటే నువ్వు ఇంతకు ముందే పూర్వజన్మలో అవ్వచ్చు, ఈ జన్మలో ముందులో అవ్వచ్చు, మోస్ట్లీ పూర్వజన్మలలోనే నీవు ఆ శని అక్కడ రావడానికి కావాల్సిన పనేదో చేసి వచ్చావు కాబట్టి ఇప్పుడు ఆయన అక్కడికి వచ్చి ఉన్నాడు. నీకు కడుపులో గ్యాస్ వచ్చింది అంటే ముందు రోజు ఏదో శనగపిండో పనికిరాని ద్రవ్యం తిన్నావు కాబట్టి ఈరోజు గ్యాస్ వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, అజీర్తి వచ్చింది. అలా నీకు మింగుడు పడని పనులేదో ముందు జన్మలో చేసి ఉన్నావు. ఇప్పుడు ఆ కర్మ ఆచరించాలి కాబట్టి ఆయా గ్రహాలు ఆ స్థానాల్లోకి వచ్చి ఉంటాయి. ముందు ఇది గుర్తుంచుకోవాలి. నా జీవితకాలంలో నవగ్రహాలు నా జాతకం అయ్యగారు చెప్పారు, ఈ దోషాలు ఉన్నాయి అన్నారు. నేను పుట్టిన సమయం అట్లాంటిదా? ఆ సమయంలో పుట్టడం నా తప్ప? నేనేం పాపం చేశాను? చేసావు, నువ్వు కర్మని చేసి ఉన్నావు. సనాతన ధర్మంలో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిందే పునర్జన్మ సిద్ధాంతం. మనం జ్యోతిష్యం చెబుతున్నాము అంటే వేదాంగాల్లో జ్యోతిష్యం అనేది నేత్రముల వంటిది అని చెప్పారు. అంటే మనిషి యొక్కటువంటి పూర్వజన్మల ఫలితాన్ని బట్టి ఈ జన్మలో వాడు అనుభవించాల్సిన కర్మలని సూచించేది జ్యోతిష్యం. సరే, కొంతమంది చెప్పేదాని ప్రకారం, శాస్త్రం ప్రకారం కూడా వాడు అనుష్ఠానపరుడు, భక్తుడు లేదా ఉపాసకుడు అయి ఉంటే, వీడు ఈ జన్మలో కనుక సత్కర్మలు ఏదైనా ఆచరించి ఉంటే వాడికి వచ్చే గండ దోషాల నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉన్నది. కాబట్టేగా ఏదైనా దోషం ఉన్నది అయినప్పుడు దానికి శాంతి ఏంటి, ప్రాయశ్చిత్తం ఏంటి, ఇంకోటి ఏంటి అనే మాట మనం అంటున్నామంటే మనం దుష్కర్మ చేయడం వచ్చిన ఫలితాన్ని ఈ సత్కర్మల ద్వారా తీసేయొచ్చు కూడా. అది కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చెప్పాక ఇందాక అనుకుంటుంటే గ్యాస్ వచ్చిందంటే దానికి ఒక మాత్ర కూడా ఉంటుంది మిగతా అది పోవడానికి. ఇట్లాంటిదే ఇది కూడా. సో ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఆ శనేశ్వరుడి మీద వేసే అభాండాలు. భక్త ప్రియ శనేశ్వరుడు అష్టోత్తరంలో వస్తుంది. ఆయన భక్తుల యొక్కటువంటి ప్రియుడంట. ఎవరికన్నా వాళ్ళ శని మహర్దశ వచ్చింది, కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బంది పడాలి, ఇప్పుడిప్పుడే నేను ఉద్యోగం చేయడం మొదలుపెట్టాను, లేదంటే ఇప్పుడిప్పుడే పనులు చేయడం మొదలుపెట్టాను, నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. నా ఇష్టదేవ శనేశ్వరుడు అండి, ఎంత మంచోడు, నేను చేసిన కర్మల గురించి నాకు అనుభవింపజేయడానికి వచ్చాడు. ఉన్నంతకాలం ఇబ్బందులు పెట్టి జీవితంలో ఎట్లా బతకాలో నేర్పించి వెళ్ళే ముందు మంచి చేసి వెళ్తాడు కూడా శని. కాబట్టి నాకు కూడా చేసి వెళ్ళడానికి మా యొక్కటువంటి తండ్రిలాగానో గురువులాగానో వచ్చాడు నా జీవితంలో మనసులో గుర్తుంచుకొని శనివారం ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 4 నువ్వుల గింజలు, ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి, కుదిరితే ఒక ప్రదక్షిణాలు చేసి ఆయనకు దండం పెట్టుకొని రండి అనుకో భక్తుడిలాగా ఇబ్బంది పెట్టాడు. ఇబ్బందులు వచ్చినా ఎట్లా తట్టుకోవాలి, తట్టుకొని ఎలా బయటికి రావాలి అనే యొక్కటువంటి ప్రభావాన్ని కూడా ఆ శనేశ్వరుడే చూపిస్తాడు అనేది గుర్తుంచుకోవాలి. అంత విశేషమైన గ్రహం శనేశ్వరుడు. నవగ్రహాల్లో బలమైన గ్రహం కూడా శనేశ్వరుడు అని చెప్పొచ్చు రకంగా, కానీ భయపెట్టే గ్రహం కూడా ఆయనే. ఆ శనేశ్వరుడు కూడా ఇక్కడ కలిసి ఉన్నాడు. వీటితో పాటు శాస్త్రంలో శనివత్ రాహు అనే మాట వాడతారు. శనితో సమానమైన వాడు, కానీ ఛాయాగ్రహం ఏదిరా అంటే రాహుగ్రహము. రాహు ఎలాంటి వాడు? మీరు నవగ్రహాల్లో కనుక రాహుని చూసినట్టయితే ఆయనకి ఈ శిరస్సు ఉండదు, సర్పం యొక్కటువంటి శిరస్సు కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏందయ్యా అంటే సాగర మథనం అనేది జరిగినప్పుడు సరే కొన్ని కారణాల వలన అమృతం పుట్టించడానికి దేవతలు ఒక్కల వల్ల కాదు కాబట్టి ఈ దేవతలు రాక్షసులు ఇద్దరిని కలిసి సాగర మథనం చేయమని చెప్పారు. రాక్షసులు ఒప్పుకోరు, మాకేం పని, ఇన్ని రోజులు లేదు కర్మ, ఇన్ని రోజులు యుద్ధం చేసాం, ఇప్పుడు మీరు నేను ఒకటే అయ్యాం, ఇప్పుడు కొట్టుకుంటాం, యుద్ధం దరిద్రం వదులుతుంది చూద్దాం అంటారు. కానీ ఈశ్వరుడి యొక్కటువంటి ఆజ్ఞానుసారము ఆ పెద్ద మనిషి ఆ శివుడు చెప్పారు కాబట్టి మేము చేస్తామని ఒప్పుకొని సాగర మథనానికి వచ్చారు. ఈ దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా సాగర మథనం చేశారు. సరే, హాలాహల ఉద్భవము జరిగింది. మనకి తొందరలో శివరాత్రి కూడా వస్తుంది, అంత విశేషమైన కథ ఇది. సరే, హాలాహలం వచ్చింది, ఈశ్వరుడు మింగాడు, ఆఖరికి అమృతం వచ్చింది. ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే పని ఇద్దరూ చేశారు, కానీ ఫలితం మాత్రం ఒకరికే రావాలి. ఒక రకంగా చెప్పాలంటే అంటే దేవతలకి ఈ ఫలితం వచ్చేట్టుగా చేయాలి. ఈ బాధ్యత ఎవరు చేయాలి? నేను నీకు ఇయ్యను పో అంటే ముందు రాక్షసులు ఇప్పుడే యుద్ధానికి వస్తారు, అమృతం లేదు, దేవతలకు అమరత్వము లేదు. కాబట్టి ఆ నారాయణుడినే వేరుకున్నాడు. ఇక్కడ ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను నా జీవితకాలం మొత్తము పాతక కర్మలు చేసి ఒకరోజు నేనేదో దానం చేశానండి, ఈ రోజుతో నాకు పాతకాలన్నీ పోయినాయండి అంటే అది జరగదు. ఏ క్షణమైతే మనకి బుద్ధి విచక్షణ మంచి చెడు తెలిసిందో అప్పటి నుంచి
మనం పాతక కర్మలు చేయడం ఆపి తీరాలి. ఒక రకంగా చెప్పాలంటే దేవతలు అంటే దివ్య గుణములు కలిగిన వారు, ఒకరికి మంచి చేయాలనే గుణాలు కలిగేవారు. ఏ దేవతనైనా తీసుకోండి, మనుషులకి వాళ్ళకు కావాల్సిన పనులు చేయడానికి ఆధిపత్యం దేవతలు వహిస్తూ ఉంటారు. ఇంద్రుడు మనిషి యొక్కటువంటి ఇంద్రియాలకి ఆధిపత్యం వహిస్తాడు. వరుణుడు జలానికి వానలకి ఇత్యాదులందరికీ ఆధిపత్యం వహిస్తున్నాడు. అగ్ని జ్వాలలకి, అగ్నికి, మంటలకి, మన ఇంట్లో వంట చేసుకోవడానికి కూడా ఆయన ఉపయోగపడుతూ ఉన్నాడు. ఇటువంటి మంచి సహాయం చేసే గుణం దైవత్వం అయితే, ఒక మనిషికి చెడు చేసే గుణమే రాక్షసత్వము. అలా దేవతలు రాక్షసులు ఇద్దరూ పని చేసినా సత్ఫలితాన్ని, అమరత్వాన్ని ఎవరికిస్తారు? ఎవరికిస్తారయ్యా అంటే ఈశ్వరుడు. నువ్వు ఆ పని చేసిన ఫలితాన్ని మాత్రం దైవత్వం కలిగిన వాడికే ఇస్తారు. మనుషుల్లో కూడా ఎప్పుడైతే నువ్వు సత్కర్మలు, పుణ్యం పరహితం చైవ పాపంచ పరపీడనం, నువ్వు ఒకడికి మంచి చేయడం పుణ్యమైతే అవతల వాడిని ఇబ్బంది పెట్టడమే పాపము అని చెప్పారు కదా శాస్త్రంలో. అట్లా ఈ విష్ణుమూర్తి మోహిని రూపాన్ని దాల్చగా వీళ్ళకి మధ్యలో ఈ సాగరమదనం ఏదో చేశారు కానీ ముందు నుంచి ఉన్న ప్రవృత్తి రాక్షస ప్రవృత్తే కదా. రాక్షస ప్రవృత్తి అంటే ఏంటి? తినడానికి నోట్లోకి రుచికరంగా ఏదైనా ఆహారం దొరుకుతుందంటే అదేమవ్వాలి? ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా చెడుదా అనవసరం, ముందు లోపలికి వెళ్ళాలి, తర్వాత అది చేసే పని అది చేయాలి, మనం మళ్ళీ మందులు మింగుతూ కూర్చోవాలి. అదొక రాక్షస ప్రవృత్తి కదా. వీళ్ళ కంటికి ఇంపుగా, చూడడానికి అందంగా ఏదైనా కనిపిస్తే, ద్రవ్యం అనండి, ఆభరణము, ఇల్లు, స్త్రీ ఏదైనా కనిపిస్తే వాళ్ళు దాన్ని అనుభవించాలి. లేదా దాని ఎందే తన్మయత్వం చెప్పి బుద్ధి మొత్తం అక్కడ ఉండిపోవాలి. వీడు చదివితే బాగుపడతాడు, చదవడానికి సమయం ఉంది, వీడిని చదవనీయకుండా ఆకర్షిస్తూ పక్కన ఏదో వచ్చింది, ఈ చదవడు బాగుపడడు, ఆ పక్కన దాన్ని చూస్తూ కూర్చుంటాడు. అదే రాక్షస ప్రవృత్తి, అదే బుద్ధి చాంచల్యత. ఆ రకంగా విష్ణుమూర్తి ఉద్భవించినప్పుడు ఈయన మోహిని రూపంలో రాక్షసులను మోహింపజేసి దేవదానవులకి అమృతాన్ని పంచినప్పుడు ఒకే ఒక్క రాక్షసుడు మాత్రం దేవతల్లో వచ్చి కూర్చున్నాడు. వీడు రాక్షసుడైనా వీడికి ఏమైంది? జ్ఞానం ఉంది కదా. ఆ జ్ఞానం కారణం చేత దేవతల్లోకి వచ్చి కూర్చున్నాడు. మాటే ఒక సభలో కూర్చున్నప్పుడు లేచి వెళ్ళిపోమడం పనికిరాదు, ఎవరైనా కానీ సరే. ఈ మధ్య కాలంలో బంధువులు వస్తే నువ్వు పైకి ఆలు కూర్చుంటారు, ఈ స్థానం నీది కాదు, ఇది ముందు ఆలోచించాలి, వచ్చాక లేపడానికి లేదని ఆ రాహుకి కూడా అమృతం ఇయ్యగా ఆ రాహు అమృతాన్ని సేవిస్తాడు. తర్వాత విష్ణుమూర్తి ఆ రాక్షసుల యొక్క శిరస్సుని, రాహుని శిరస్సు ఖండించిన అమృతం తాగడం వలన అతనికి అమరత్వం వచ్చిన కారణం చేత బ్రహ్మ ఒక సర్పం యొక్కటువంటి శరీరాన్ని, శిరస్సుని వేరు చేసి ఈయనకు అంటించి 2 గ్రహాల కింద మారాయి రాహు కేతువులు. ఈ ఉపగ్రహాల కింద నవగ్రహ స్థానాన్ని ఇచ్చాడు. అంటే జ్ఞానం కలిగిన రాక్షస గ్రహము రాహువు, కానీ రాక్షసుడే, అది గుర్తుంచుకోవాలి. ఈయన జ్ఞానం కేతువు కింద పక్కన ఉంది, ఈ రాహు మాత్రం రాక్షసుడి కిందనే మిగిలి ఉన్నాడు. అటువంటి రాహు ఈ గ్రహాలన్నీ కలిసి ఒక స్థానంలో ఒక రోజు, అది కూడా సంవత్సరాది రోజు కలిసి ఉన్నాయి. అదే షష్ఠగ్రహ కూటమి కింద కలిసి ఉంది. తత్ఫలితాలు ఏంటి అనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. శుభం భవతు. శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి షష్ఠగ్రహ కూటమిలో ఫలితాలు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాం. సరే, షష్ఠగ్రహ కూటమిలో ఏవే ఉన్నాయనేది చూసుకుంటే సూర్య, చంద్ర, బుధ, శుక్ర, శని, రాహువులు ఇవన్నీ కూడా షష్ఠగ్రహ కూటమిలో ఏర్పడి ఉన్నాయి. ఈ ధనస్సు రాశికి కోదండ మీనయోర్ మంత్రి, ధనస్సుకి మీనానికి కూడా రాశి అధిపతి బృహస్పతి అయ్యే ఉంటాడు, గురువే అధిపతి. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఏ గ్రహం అయితే రాశి అధిపత్యం వహిస్తుందో ఆ ఆధిపత్యం వహించే ఇంకొక స్థానంలోనే ఇప్పుడు ఈ షష్ఠగ్రహ కూటమి ఏర్పడి ఉన్నది. కానీ ఈ గురువు మాత్రం బయట ఉన్నాడు, షష్ఠమ స్థానంలో గురువు ఉన్నాడు. సరే, ప్రధానంగా అర్ధాష్టమంలో ఇవన్నీ కూడా ఏర్పడి ఉన్నాయి. అర్ధాష్టం అనేది గండాలుకి సంబంధించింది అనే మాట మనం వాడవచ్చు. అలాగే అర్ధాష్టమ స్థానం ఉన్నప్పుడు తల్లి యొక్కటువంటి ఆరోగ్యాన్ని కొంతవరకు జాగ్రత్తగా చూసుకోవడం, వాహన ప్రయాణ సమయంలో కుదిరినంత జాగ్రత్తగా ఉండడం, వీళ్ళు
ఏ పనులు చేస్తున్నా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే మారక స్థానం తర్వాత అంతటి ప్రభావం చూపించే యొక్కటువంటి స్థానం ఏదన్నా ఉందా అంటే అది అర్ధాష్టమ స్థానమే అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ అర్ధాష్టమంలో శని ఉన్న కారణం చేత వాహన ప్రయాణాలు నడిపేప్పుడు గుంటలు ఇత్యాది వాటిలో పడి దెబ్బలు కలిగే అవకాశాలు ఎక్కువ. అలాగే రాహువు కూడా ఉన్నాడు కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వెనకాల నుంచో ముందు నుంచో అనుకోని సందులో నుంచో వచ్చే దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది కొంచెం హాస్యాస్పదంగా అనిపించవచ్చు, కానీ ప్రధానమైన విషయం ఏంటంటే గండం అనేది ఎక్కడి నుంచి వస్తుందో మనం చెప్పలేం. అది ఎలాంటిదిరా అంటే ఒకడెవడో భూకంపం వస్తుంది కాబట్టి నేను అన్నిటికంటే జాగ్రత్తగా ఉండడానికి కొండ మీద వెళ్ళి కూర్చుంటా అనుకున్నాడు అనుకోండి, వాడికి గండదోషం ఉంటే ఆ కొండనే రాయిలాగా దొర్లి ఇడి మీద పడి వస్తాడు. అది గండదోషం, మనం ఊహించడం కష్టం. గండాలకి జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే తరుణోపాయం. కుదిరినంత జాగ్రత్తగా ఉండడం లేదా దానికి సంబంధించిన ప్రాయశ్చిత్తాది కర్మలు ఏమన్నా ఉంటే చేసుకోవడం, అక్కడ వరకే చెప్పవచ్చు. దాదాపు అందరూ చూసే వాళ్ళందరూ అనుభవించిన వాళ్ళే అయ్యి ఉంటారు రకరకాల గండాలు. ఏ నిమిషం ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ఈ ఒకటువంటి ప్రభావం వీళ్ళకి కనిపిస్తూ ఉన్నది. చదువుకునే విద్యార్థులు కూడా చదువు పట్ల పెద్దగా బుర్ర నిలబడకపోవడము, చంచలత్వం అనేది ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది విద్యా విషయంలో కూడా. దానివలన చదువుకునే విద్యార్థులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాశివారు వాళ్ళ యొక్కటువంటి మాతృకి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులైతే గనక ఆంజనేయ స్వామి వారి యొక్కటువంటి మంత్రజపం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాత్ భవేత్. ఈ మంత్రాన్ని చదువుకోవడం మొదలుపెట్టే ముందు కనీసం ఒక 27 సార్లన్నా చదవడం. పెద్ద మంత్రం కాదు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాత్ భవేత్ అనే మంత్రాన్ని చదవడం ద్వారా వీళ్ళకి విద్యా విషయంలో ఏదైతే మందబుద్ధిని కలిగిస్తాడో ఆ శనీశ్వరుడు యొక్కటువంటి ప్రభావం అనేది తగ్గుతుంది. అలాగే వాహన ప్రయాణదారులు రోజు బయలుదేరితే ఈ రోజున్న పరిస్థితులు ఎలా ఉంటుందిరా అంటే వీళ్ళు ఉండే చోటకి ఉద్యోగం చేసే చోటకి 2 గంటల ప్రయాణమే ఉంటుంది. రోజుకి 4 గంటలు వీళ్ళు ప్రయాణానికి సరిపోతుంది. ఒక 6 గంటలు 8 గంటలు ఉద్యోగం చేస్తే సగం రోజు గడుపుతున్నారు. తప్పదు, ఇంటికి వెళ్ళాలనే తొందరలోనో ఉద్యోగానికి వెళ్ళే తొందరలోనో పరిగెడతాం. జాగ్రత్తగా వెళతాను, ఆచితూచి వెళ్తా అంటే నడవట్ల మన ఏదో ఫుట్పాత్ మీద అటు ఇటు చూసుకోవడానికి. అలాగే ఈ ప్రమాదాలు అనేవి చెప్పిరావు, ఎవడెటి నుంచి వస్తాడో మనం చెప్పలేం. కుదిరినంత మన జాగ్రత్త తీసుకోవడం అవసరం. అందుకని ఏదన్నా అమ్మవారి యొక్క ఆలయం వద్దకు వెళ్ళి ఒకసారి కుంకుమార్చన అనేది చేయించి ఒక నిమ్మకాయని తీసుకొని అక్కడి నుంచి అది వాహనానికి కట్టి ఉంచడం వీళ్ళకి వాహన ప్రయాణాల సమయంలో ఆపదలు రాకుండా ఆపడానికి ప్రధానంగా పనిచేస్తుంది. అలాగే చంద్రుడు అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్కటువంటి రాశివారు వాళ్ళ యొక్కటువంటి తల్లి ఆరోగ్యం ప్రధానంగా బాగుండాలనుకున్నప్పుడు ఒక తెల్లటి వస్త్రంలో బియ్యాన్ని పోసి వాళ్ళ యథాశక్తి దక్షిణని ఉంచి బ్రాహ్మలకి సోమవారం రోజు ప్రాతకాలమున దానం కింద ఇవ్వడం అనేది చెప్పదగిన సూచన కింద చెప్పవచ్చు. అంతేగాక ఏదైనా ముఖ్యమైన పరీక్షలు ఉన్నవారు విద్యాపరంగా ఇబ్బందులు పడకుండా ఉండాలి అని గనక అనుకుంటే నవగ్రహాల్లో సూర్యగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ సూర్యుడికి పూజ చేసి ఎర్ర రంగు వస్త్రం ఆ సూర్యుడికి కప్పి కొద్దిగా గోధుమలు ఆయన వద్ద ఉంచి చుట్టూ ఒక 9 ప్రదక్షిణాలు చేసి నమస్కరించడం ద్వారా ఆ పరీక్షలు విద్యా సంబంధమైన విషయాల్లో ఇబ్బంది పడకుండా సులభంగా బయటపడే అవకాశాలు అనేవి ఉంటాయి. ప్రధానంగా ఆపదలు, విద్యాపరంగా కొద్దిగా కష్టాలు, కొంచెం మాతృచింత తల్లికి సంబంధించిన విషయాలు చూసుకుంటే గనక మిగతావి పెద్దగా ఇబ్బంది పెడతాయి ఈ రాశి వారిని అని చెప్పవలసిన అవసరం అయితే లేదు. శుభం భవతు.